My name is Dr. Ramesh, physiotherapist, One Hospital Consultation. Today topic is cervical spondylosis. జనరల్లో సర్వసాధారణంగా అందరిలో మెడ నొప్పులు రావచ్చు. అవి కొన్ని దాన్నే మెడికల్ టర్మినల్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో 90% ఫిజియోథెరపీ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మొదటగా క్రయోథెరపీ అంటే ఐస్ గడ్డ పెట్టడం ద్వారా మెడల వాపు కానీ కొంచెం మదిల్ ఫ్రీగా అవుతుంది. రెండోది పోస్టరల్ కరెక్షన్ అంటారు. పోస్టరల్ అంటే మనం నెక్ని స్టిఫ్గా పెట్టడం కానీ సాఫ్ట్ కాలర్ కానీ ఇవి చేయడం వల్ల మెడ నొప్పి తగ్గుతుంది. ఎక్కువ జర్నీలో పోయేటప్పుడు మెడ నొప్పి ఉన్నాళ్ళు మెడ పట్టి సాఫ్ట్ కాలర్ అంటారు. సాఫ్ట్ కాలర్ ధరించడం వల్ల మెడ నొప్పిని కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత కొన్ని ఐసోమెట్రిక్ కొంచెం రిలీఫ్ అయిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అంటారు. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేతిని తల మీద పెట్టి చేతిని ఒత్తడం వల్ల మెడ నరాలు అనేది రిలాక్సేషన్ అవుతుంది. 5 సెకండ్ హోల్డ్లో పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది ఫస్ట్ నెక్ ఎక్సర్సైజెస్. తర్వాత రెండోది స్లోగా బెండ్ చేయడం. 5 సెకండ్ హోల్డ్లో పెట్టాలి. నెక్స్ట్ మూడో ఎక్సర్సైజ్ ఇట్ సైడ్. నాలుగో ఎక్సర్సైజ్ స్లోగా కిందికి దించడం. 5 సెకండ్స్ హోల్డ్లో పెట్టాలి. తర్వాత రిలాక్స్. నాలుగో ఎక్సర్సైజ్ స్లోగా 5 సెకండ్ హోల్డ్లో పెట్టి రిలాక్స్. ఐదో ఎక్సర్సైజ్ రొటేషన్ స్లోగా. నెక్స్ట్ యాంటీ క్లాక్వైజ్. ఈ 5 ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వన్ హాస్పిటల్.